ఎస్ కొండా రాజీవ్ గాంధీ గారు సార్ ఏంటి సార్ ఈ రిషికొండ పైన భవనాల నిర్మాణం అనేది మొదలైనప్పటి నుంచి బురద జల్లే ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంది. పోనీ ప్రభుత్వం మారింది, అద్భుతమైనటువంటి నిర్మాణాలు చాలా బాగున్నాయి, చాలా గొప్పగా ఉంది. ఇది రాష్ట్రపతో ప్రధానో గవర్నరో వచ్చినప్పుడు వాడుకునేటటువంటి అతిథి గృహం అంటున్నారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కోసం అంటున్నారు. కానీ అక్కడ ఇదేదో జగన్ మాయామహల్ అంట, జగన్ రాజకోట రహస్యం అట, జగన్ ప్యాలెస్ అట. ఏంటిది? నిజంగా జగన్ గారు కట్టుకున్నారా ఆయన వ్యక్తిగతం కోసం? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. అసలు ముందు ఈ గొడవ, ఈ రచ్చ అంతా ఇప్పుడు సరే, అధికారం ముందు అయితే అవినీతనో ఇంకోటనో ఆరోపణలు చేయడానికి వీలు లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి ఆ రుషికొండమే పడి ఏడిచారు. బట్ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో మంత్రి ఉండాలనేటువంటిది ఆయన లక్ష్యం. ఆయనక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు లేక మంత్రి పదవి రాలేదు. వాళ్ళ తాలూకా ఆశీస్సులు ఏవో పొందాలనో లేదా తానున్నానని చెప్పి రాజకీయంగా ఉనికి చాటుకోవటానికో కొంతమందిని మార్పాలని తీసుకుని వెళ్ళి ఈ రచ్చ అంతా చేస్తున్నారు. నేను గంటా శ్రీనివాసరావు గారికి ఒకటే అడుగుతున్నా, మీరే కదా వెళ్ళింది, మీ కార్యకర్తలు తీసుకునే కదా వెళ్ళింది, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని మీ నోటితో మీరే అన్నారు కదా. రండి, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి ఆ పత్రాలు ఏవో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెట్టి వెళ్ళిపోండి. అలా పెట్టలేదు అంటే దాని అర్థం అది ఖచ్చితంగా ప్రభుత్వ భవనం అని మీరు ఒప్పుకున్నట్టే అని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. నిజంగా ఒక ముఖ్యమంత్రి తన కార్యాలయం కోసం, సరే అది ముఖ్యమంత్రి కార్యాలయం అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభుత్వ అతిథి గృహం, రెండోది టూరిజం భవనంలో అది కట్టడం జరిగింది టూరిజం శాఖకు సంబంధించి. అయితే గత ప్రభుత్వంలో మీరు కూడా అప్పుడు మంత్రిగానే ఉన్నారు, హెచ్ఆర్డీ మినిస్టర్గా రాష్ట్రానికి ఉన్నారు. మీ అధినాయకుడు చంద్రబాబు గారు 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నారు కదా. ఆయన ఇంటి కోసమో క్యాంపు కార్యాలయాల కోసమో పెట్టినటువంటి ఖర్చుల్ని లెక్క నేను చెప్తాను, మీకు దమ్ముంటే వినండి అని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో సీఎం క్యాంపు కార్యాలయం ఎల్ బ్లాక్ కోసం పెట్టినటువంటి ఖర్చు 15 కోట్లు. అంతకుముందు హెచ్ బ్లాక్ వస్తారని చెప్పి దానికి ఒక 7 కోట్లు, సీఎం క్యాంపు కార్యాలయం ఫర్నిచర్కి 10 కోట్లు, అదేవిధంగా మదీనాగూడ ఫామ్ హౌస్ అద్దె సుమారు 5 కోట్లు, లేక్యూ గెస్ట్ హౌస్కి ఒక 10 కోట్లు, హైదరాబాద్ నుండి విజయవాడ అధికారులు వెళ్ళడానికి 120 కోట్లు, రాజధాని శంకుస్థాపన పేరు చెప్పి 250 కోట్లు, పార్క్ హైత్ అద్దె 100 కోట్లు, విశాఖ నోటల్కి కోట్ల బిల్లు, విజయవాడలో గల ఇరిగేషన్ గెస్ట్ హౌస్కు సంబంధించి సుమారు 45 కోట్లు, లేదా రాజధాని ప్లాన్స్ కోసం కన్సల్టెంట్స్కి ఇచ్చింది 300 కోట్లు. సో ఇవన్నీ వెరసలు ఎక్కలేస్తే దీన్ని దుబారా ఖర్చులు అంటారా లేకపోతే ఏమంటారు? మీరు చెప్పండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన సొంతం కోసం, తన ఆనందం కోసం, తాను ప్రజల సొమ్ము వాడుకుని తాను జల్సాలు చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడని మీరు ఒప్పుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మీరు చెప్పిన హైదరాబాద్ సీఎం కార్యాలయం ఒకటి, హైదరాబాద్ లో సీఎం లెక్కలన్నీ ఉన్నాయి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకటి, తర్వాత ఇంకా పార్క్ హైట్ హోటల్ ఒకటి, మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లీ హిల్స్ అద్దె, ఆ ఇంటికి కూడా అద్దె, ఆయన ప్రత్యేకంగా తిరగడానికి ఒక 5.5 కోట్లు పెట్టి బస్సు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన జల్సాల కోసం, తన ఆనందం కోసం, తాను వాడుకోవడం కోసమే ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు గారు కూడా దుర్వినియోగం చేశారని ముందు ఆయన మీద మాట్లాడి తర్వాత రుషికొండ గురించి మాట్లాడే అర్హత నైతికంగా గంటా శ్రీనివాసరావు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజైనా మీరు గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మాట్లాడుతూ వచ్చేవారు. ఎక్కడ ఉండేవారు? వైజాగ్లో నోవోటల్లో ఉండేవారు. నోవోటల్ బాబులా ఉంటుంది రుషికొండలో ప్రభుత్వ అతిథి గృహం. ప్రభుత్వ అతిథి గృహమే ఉంటే నోవోటల్కి వెళ్లాల్సిన కర్మ మనకెందుకు? నోవోటల్కి 100 కోట్ల బిల్లు మీ బాబు గారు సొమ్మన మీరు చెల్లించారు కాదు కదా. అది మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైనటువంటి హోదాలో విశాఖ లాంటి ఒక మహానగరానికి వస్తే అక్కడ మీరు ప్రభుత్వం తరపున ఇతర ప్రాంతాల నుంచి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలైనా, పారిశ్రామికవేత్తలైనా, ఇతర దేశ దిగ్గజ పెద్దలైనా, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా వచ్చినప్పుడు మన ప్రాంతానికి వచ్చినప్పుడు మన గౌరవం, మన హుందాతనంగా ఉండాలి. కాబట్టి మీరు నోవోటల్లో ఉండేవారు. మీరు అప్పులు చేసి, సోకులు చేసి పప్పు కూడుతున్నట్టు మీరు తిన్నారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నోవోటల్లో స్టే చేయలేదే, ఏ రోజు ఇతర హోటల్స్లో స్టే చేయలేదే. ఎప్పుడన్నా వస్తే పోర్ట్ గెస్ట్ హౌసో లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్లోనో లేదా 1-2 సార్లు, లేదా రాడిసన్ లాంటి హోటల్స్లోనో 1-2 సార్లు మాత్రమే. సో అలాంటి పరిస్థితులు ఉండకూడదు. దేశ ప్రధాని వచ్చినా, ఇంకొకరు వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఎవరు రాష్ట్రానికి అతిథులుగా వచ్చినా వాళ్ళందరూ ఉండడానికి ఒక మంచి ప్రభుత్వ అతిథి గృహం ఉండాలనేటువంటి లక్ష్యంతోనే అంత ఇంద్రభవనం కట్టారు. ఎస్, అది ఇంద్రభవనమే. ఇంద్రభవనం కట్టినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు చిల్లులు పడిపోయినటువంటి అసెంబ్లీ, నీరు కారేటటువంటి సెక్రటేరియట్, గాలెత్తే పైకప్పులు ఊడిపోయేటటువంటి నిర్మాణాలు మీవి. మీ నిర్మాణాలన్నీ కూడా గాలిలో మేడలు, నీటి మీద రాతలు, గ్రాఫిక్స్ పోతలు. కానీ మావి కాంక్రీట్ స్ట్రక్చర్. ఇంకో 100 ఏళ్ళైనా చెక్కు చెదరం లాంటి బిల్డింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు.
తప్పే ఉంది. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు వినియోగించుకోండి. అక్కడ అనేక బిల్డింగ్లు ఉన్నాయి కదా, తెచ్చుకోండి. ఏమవుతుంది దాని భవిష్యత్తు చెప్పండి, దాని భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి. జగన్ గారి ప్యాలెస్ ఇప్పుడు సింపుల్ గా జగన్ ప్యాలెస్ అనేసారు. వాట్ నెక్స్ట్, దాని భవిష్యత్తు ఏంటి చెప్పండి. ఇప్పుడు జగన్ ప్యాలెస్ కాబట్టి జగన్ వదిలేద్దామా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవాలా? ఇప్పుడు ఏంటి చెప్పండి, ఏం జరుగుతుందో. పౌరుడిగా, రాష్ట్ర పౌరుడిగా రాష్ట్ర ప్రజలు తమ రక్తాన్ని స్వేదంగా చిందించి కట్టినటువంటి పన్నులతో నిర్మించినటువంటి భవనాలు కాబట్టి ఖచ్చితంగా అవి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఎలాగైనా ఈ ప్రభుత్వం ఎలా వినియోగిస్తే చూద్దాం. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా కూడా అక్కడ స్టే చేయొచ్చు, తప్పేం కాదు. కావాలనుకుంటే అందులో అనేక భవనాలు ఉన్నాయి. ఓ భవనంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఓ భవనంలో పవన్ కళ్యాణ్ గారు, మరో భవనంలో నారా లోకేష్ గారు ఉండొచ్చు. ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. ఉంటారు సార్, మీరు వాళ్ళందరూ కూడా కోసం కట్టుకున్న ప్యాలెస్ అని వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత అడ్డు రాదా? మీరేం ఉండండి అని కావాలని వాళ్ళని గిలుతున్నారు. వాళ్ళు ఉంటారా లేదో చూద్దాం. ఉండవాలండి సార్, తప్పేం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ సెక్రటేరియట్ కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు కదా. అంత మాత్రాన చంద్రశేఖరరావు గారు వెళ్ళిపోయిందో రేవంత్ రెడ్డి గారు కూర్చొని పరిపాలించట్లేదా? గతంలో మనకు పార్లమెంట్ ఉంది దేశానికి, ఆ పార్లమెంట్ కాదని చెప్పి కొత్త పార్లమెంట్ భవనం మోడీ గారు ఎందుకు నిర్మించుకున్నారు? అంటే ఆయన పీఎం అయిపోయిన తర్వాత కూడా ఆ పార్లమెంట్ లో ఉంటారా మోడీ గారు? కాదు కదా. దేశ అవసరాల కోసం మారుతున్నటువంటి టెక్నాలజీలకు అనుగుణంగా, మారుతున్నటువంటి జనరేషన్స్ కు అనుగుణంగా నిర్మాణాలు అనేటువంటి ఉండాలి. సో అందులో భాగంగానే జగన్మోహన్ అక్కడ ఆయన పార్లమెంట్ కట్టాడు, ఈయన సెక్రటేరియట్ కట్టాడు, ఈయన ప్రభుత్వ గృహాలు కట్టాడు. ఏవైనా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం జరిగినటువంటి నిర్మాణాలే కదా. దీని మీద బురద జల్లాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కేవలం రాజకీయంగా ఓ చిచ్చు పెట్టాలి, రాజకీయంగా ఓ చర్చకు దారితీయాలనేటువంటి లక్ష్యంతో గంటా శ్రీనివాసరావు గారు తనకు మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు ఆయనేం అనలేక మాతో చంద్రబాబునో ఇంకో తెలుగుదేశం పార్టీనో తిట్టించాలనేటువంటి ఒక కుట్ర కోణంలో భాగంగా ఇదంతా గంటా శ్రీనివాసరావు గారు చేశారని అనుమానం కలుగుతుంది. గంటా గారు మీ గంట బాగానే కొట్టింది, మీ మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ రకంగా మీ పార్టీ మీద కక్ష తీర్చుకున్నారని చెప్పి ప్రజలకు అర్థం అవుతుంది. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, ఏంటి సార్ ఈ రిషికొండ ఎప్పుడు పునాదులు పడ్డా అప్పటి నుంచి గొడవ జరుగుతుంది. ఆఖరికి ప్రభుత్వం మారింది, అయినా సరే ఇదేదో జగన్ ప్యాలెస్ అట, మాయామహల్ అట, రాజకోట రహస్యం అట అంతా అందరినీ తీసుకెళ్లి అందరికీ చూపించారు. ఇప్పుడు అసలు ఇది ప్రభుత్వ భవనమా, జగన్ సొంత భవనమా? తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ బాగా అన్నిటికంటే బాగా పనిచేసేది ఏంటంటే వాస్తవాలను డిస్టార్బ్ చేయటము, అబద్ధాలను ప్రచారంలో పెట్టడము, తమకు నచ్చని వారి మీద బురద చల్లటం. ఇది ప్రభుత్వ భవనము, ఖచ్చితంగా రిషికొండలో నిర్మించింది ప్రభుత్వ భవనము. టూరిజం వారి సౌజన్యంతో నిర్మించి ఉండవచ్చు. ఖచ్చితంగా అది టూరిజానికి ఉపయోగిస్తుంది, ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు ఉండటానికి ఉపయోగిస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు విశాఖనే రాజధాని అయి ఉంటే అక్కడ ఆయన నివాసం ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఎస్ఎఫ్టీకి 10,000 రూపాయలు ఒక నిర్మాణం చేయించేసి ర్యాప్ట్ ఫౌండేషన్ అని అదని ఇదని చెప్పి అమరావతి ఊబిలో నీళ్లు గారే బిల్డింగ్ నిర్మించడం కంటే కొండ మీద అద్భుతమైన భవనాన్ని నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనసారా అభినందించాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో విలేకరు ఎవరో చక్కగా రాశారండి, స్ట్రక్చరల్ మార్వల్ అన్నాడు, ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్నాడు. తెలుగు పత్రికల్లో రాజమహల్ అది ఇదని విమర్శ చేసిన ఇంగ్లీష్ పత్రిక వారికి జ్ఞానం ఉపయోగించి ఇది చాలా అద్భుతమైన భవనంగా నిర్మించారు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది ఎలా ఉపయోగిస్తుంటారు, ఎలా ఏం చేస్తారు అనేది కొత్త ప్రభుత్వం విజ్ఞతగా వదిలేయాలి. ఆ విజ్ఞత కూడా సకారాత్మకంగా పాజిటివ్ గా ఆలోచించి చేయటం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడికి, పవన్ కళ్యాణ్ కి చాలా కోపం ఉండవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన భవనాల మీద కోపం ఎందుకు ఉండాలి, ఆయన నిర్మించిన అద్భుతమైన స్కూలు అప్గ్రేడేషన్ మీద ఎందుకు ఉండాలి, ఆసుపత్రుల మీద ఎందుకు ఉండాలి, ఉద్యానం దీని మీద ఎందుకు ఉండాలి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మీద కోపం ఉండకూడదు కదా. ఆ కోపం ఉండకుండా సకారాత్మకంగా ఉంచి వాటిని సద్వినియోగం చేసుకుంటూ వాటికంటే బెటర్ మనం ఏం చేయగలమని ఆలోచించాలి తప్ప ఇదేదో వ్యక్తిగతంగా తీసుకోవడము. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఈ భవనానికి 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఖర్చు అయి ఉండదు. మీరు అమరావతిలో నిర్మించిన నీళ్లు కారే భవన సెక్రటేరియట్ భవనం కంటే ఈ భవనం, లేకపోతే అసెంబ్లీ భవనం కంటే ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు, చాలా చౌకగా నిర్మించుంటారు. దాన్ని ఎక్కడైనా నిధుల దుర్వినియోగం అయితే ఖచ్చితంగా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి ఎవరు కారకులు ఎవరినో నిందించడము లేకపోతే శిక్షించడము చేయాలి తప్ప
అసలు ఇంత అద్భుతమైన భవనాన్ని ఎందుకు సార్ వీళ్ళే చాలా అంటే జగన్ కు వ్యతిరేకంగా చెప్పాలని ఒక వాస్తవాన్ని మళ్ళీ ప్రజల ముందు ఉంచారేమో నాకు అవునండి. ఇంత అద్భుతమైన భవనం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారన్న విషయం ముందే తెలిసింటే బాగుండేది. ఇది ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, ఇక్కడి నుంచి పాలిస్తారని చెప్పుకోవడానికి ఏంటంటే కోర్టులో ఇబ్బందులు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఇబ్బందులు వీటి వల్ల ఏంటంటే సరిగ్గా సాఫీగా జరగాల్సిన ఏ పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీడీపీ వారు కానీ వ్యవస్థల్లో పనిచేసే కీలక వ్యక్తులు కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏ పని సక్రమంగా సజావుగా సాగినవ్వలేదండి. ఆయన దురదృష్టవతి. ఎంతమంది శత్రువులు ఆయనకి ఎందుకు అయ్యారంటే ఆయన మంచి పని చేస్తున్నందుకు శత్రువులు అయ్యారా, లేకపోతే ఈ లాబీయిస్టులను వ్యతిరేకించడం వల్ల శత్రువులు అయ్యారా, లేకపోతే కమిషన్ ఏజెంట్లను అడ్డుకోవడం వల్ల శత్రువులు అయ్యారా, అది చాలా విడ్డూరంగా ఉంది. అలాగే గీతం యూనివర్సిటీ పేరుతోటి దానికి ఎకరాలు భూములు ఇచ్చినా కొండలు ఇచ్చినా ఎవరు ప్రశ్నించలేదు. ప్రభుత్వం కోసం ఒక ప్రభుత్వ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తే దాన్ని తప్పుపట్టి అది రాజమహల్, జగన్ మహల్, గండికోట రహస్యం అన్నట్టుగా రాస్తున్నారంటే పత్రికా రంగం ఎంత నీచానికి దిగజారిపోయిందనేది అర్థం. సార్, రిషికొండ అనేది 9 ఎకరాల్లో అక్కడ భవనాలు నిర్మించారు. నిర్మిస్తున్నప్పుడే ఇది పర్యావరణానికి విఘాతం కలిగించేలా కొండకు గుండు కొట్టేశారు, తవ్వేశారు, దాన్ని ఏదో నాశనం చేసేస్తున్నారు, ఇక్కడ పర్యావరణం దెబ్బతింది అంటుంటున్నారే. మరి 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తామని పర్యావరణాన్ని విధ్వంసం చేయలేదా? అక్కడ విధ్వంసం కాదా అది? 3 పంటలు పండే భూములు 25,000 ఎకరాలు 30,000 ఎకరాలు కొట్టేశారు. ఒక శాడిస్ట్ మాత్రమే అలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మిస్తాడని నేను అప్పటి నుంచి 5 years నుంచి చెప్తాను. ఒక శాడిస్ట్ అంటే ప్రకృతి విధ్వంసకుడు మాత్రమే అటువంటి సుందర ప్రదేశంలో రాజధాని కాంక్రీట్ జంగిల్ తయారు చేస్తాడు. అది ఏ విధంగా కూడా అమరావతి రాజధాని చేయడానికి అర్హమైన ప్రాంతం కాదు. 3 పంటలు పండే భూములను సేకరించడమే అసలు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టానికి విరుద్ధము. అనేక విరుద్ధమైన పనులు చేసి చంద్రబాబు నాయుడు నిభాయించుకుంటూ ముందుకు రోడ్ రోడ్లకు వెళుతున్నాడు. అడ్డంకులు వచ్చినప్పుడు ఆగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆయన అడ్డంకులు వేయగలుగుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు వేయలేకపోతున్నాడు. ఏ వ్యవస్థ అడ్డంకులు వేయలేకపోతున్నాడు. ఆయన శక్తియుక్తులు అపారంగా ఉన్నాయి. మరి ఆయన శక్తి అంటే మాయల పకీరు ప్రాణం ఏదో ఎక్కడ చిలకలో ఉన్నట్టు ఈయన ప్రాణం ఎక్కడో ఉంది. అద్భుతంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పోలవరం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతి అక్షరం కూడా అబద్ధమే మాట్లాడుతున్నాడండి. ఇవాళ నేను ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను. ఎంత అద్భుతమైన అబద్ధాలు, ఎంత సుందరంగా చెప్తున్నాడు అంటే ఆశ్చర్యకరం ఆయన శక్తియుక్తులు. మాట్లాడుతూ కూడా ప్రజలను ఒప్పించగలుగుతున్నాడు, మెప్పించగలుగుతున్నాడు. మేధావి వర్గం అనేవాళ్ళు కూడా గంగిరెద్దులా తలకాయ ఊపుతున్నారు. అది చాలా విచిత్రంగా ఉంది. అదే మేధావులు అనేవాళ్ళు అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది సార్. నిన్న అందరూ కెమెరాలు పట్టుకొని వెళ్ళారు, జర్నలిస్టులే ఉన్నారు అందరూ. సార్, ఇది ప్రభుత్వ భవనమా జగన్ సొంత భవనం అని ఒక్కరు అడగలేదు, క్వశ్చన్ చేయలేదు. అక్కడ నాకు అర్థం కాలేదు. ఇదేం జర్నలిజం? మీడియా క్యాప్టివ్ మీడియా అనేది తయారైందండి భారతదేశం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జర్నలిజంలో క్యాప్టివ్ మీడియా అది ప్రభుత్వంలో ఉండే వారికో లేకపోతే ఈ మీడియా పెద్దలకు బానిసత్వం చేస్తున్నది కాబట్టి వాస్తవాలను. నిజానికి అక్కడ ఇంతకు ముందు భవనాలను కూలగొట్టి కొత్త భవనాలను కట్టిన మాట నిజమే. ఆ భవనాలను కూలగొట్టినప్పుడు ఎంత ఆదాయం వచ్చేది దాని మీద ఏ పత్రిక రాయలేదండి. సబ్స్టాన్షియల్ ఇన్కమ్ వచ్చేది అనేది. ఆ సబ్స్టాన్షియల్ ఇన్కమ్ ఏమిటి, ఎంత వచ్చేది అనేది స్పెసిఫిక్ గా ఒక్క పత్రిక కూడా రాయకపోవడం చాలా దురదృష్టకరం. రైట్. రఘునాథ్ బాబు గారు, ఏంటి మీరు కూటమి అధికారంలోకి వచ్చింది, వెంటనే రుషికొండలోకి వెళ్ళిపోయారు. ఇది జగన్ ప్యాలెస్ అంటున్నారు, రాజకోట రహస్యం అంటున్నారు, మాయా మహల్ అంటున్నారు, 500 కోట్లతో ఆయన సొంతంగా ఏదో కట్టేసుకున్నారు అంటున్నారు. ఏంటి జగన్ భవనమా, జగన్ ప్యాలెసా, లేకపోతే ప్రభుత్వ భవనమా, ఏంటది? మీరు ఇచ్చినటువంటి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటి మీరు ఇచ్చినటువంటి 2500 కోట్లతో అమరావతిలో జరిగినటువంటి డెవలప్మెంట్ మీద కూడా ఇక్కడ 500 కోట్లే. ఈశ్వర్ గారు, మీకు, రాజీవ్ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. నమస్తే సార్. అది డెఫినెట్గా జగన్ ప్యాలెస్ కాదు, ఆయన వ్యక్తిగతమైన ప్యాలెస్ కాదు, మహల్ కాదు. కాకపోతే ఆయన అధికారిక నివాసం లేకపోతే ఈ ప్రభుత్వ అతిథి గృహం మనం ఎలా చెప్పుకున్నా అంత లావిష్గా అంత విలాసవంతంగా కట్టడం అవసరం అనేది పాయింట్. అయితే మీరు చెప్తున్నారు ఇక్కడ విజయవాడలో, అది అమరావతిలో 10,000 రూపాయలు SFT అయ్యింది,
ఇక్కడ 10,000 అయ్యి ఉండకపోవచ్చు అన్నారు. అది కూడా కరెక్ట్గా లెక్కిస్తే బాగానే ఉండేది. సరే, ఏది తర్వాతైనా ఇస్తారనుకోండి, కానీ డెఫినెట్గా అది ఆయన ప్యాలెస్ కాదు, అది వాళ్ళ ప్రభుత్వం వాడుకోవచ్చు. కానీ క్వశ్చనల్లా ఏంటంటే అక్కడ ఉన్న భవనాలు కూల్చి ఇంత విలాసవంతమైన భవనం అవసరమా? అవి ఎప్పుడు సార్ ఇంకా మనం ఒక విశాఖను రాజధానిగా చేయాలనుకున్నారు కదా. రేపు గవర్నర్ వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, లేదా ప్రధాని వచ్చారు, మన ప్రధాని గారు వచ్చారు, మనకంటూ సొంత భవనాలు ఉండాలి కదా. ఒక అతిథి అది ఏం కట్టినా ఇంకొకటి సార్, ఇంకొకటి నేనేమంటున్నానంటే ఏం కట్టినా సరే, ఎలా కట్టినా, అది ప్యాలెస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా అది ప్రభుత్వ ఆస్తిగానే కదా ఉంటుంది. అది ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు. ప్రసాద్ రెడ్డి గారు అంటే మణిహారంలో మారుతుంది. ఇది మన రాష్ట్రంలో ఒక ఐకానిక్ బిల్డింగ్ మనం చూపి 5 ఏళ్ళు, గతంలో 5 ఏళ్ళు ఉండింది. మీరు కూడా ఉన్నారు కదా ఆ ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు. మీరు ఇచ్చినటువంటి 2,500 కోట్లలో 1000 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం గుంటూరు విజయవాడ మధ్య పోతే మిగిలిన 1,500 కోట్లతో ఏం కట్టారంటే 1000 కోట్లతో ఆ భవనాలే కట్టారు. ఏదే అసెంబ్లీ, ఆ సెక్రటేరియట్. అది ఎలా ఉందో చూశారు కదా. పోనీ అదైనా శాశ్వత భవనం అంటే అది కాదు, శాశ్వత భవనం కాదు. మరి 1000 కోట్లు ఏమైపోయినట్టు? రఘునాథ్ బాబు గారికి ఆయన అంటే నాకు చాలా గౌరవం, పెద్దలు సీనియర్ నాయకులు. చిన్న సబ్మిషన్ సార్, మీరు ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు అన్నారు కదా. ఈ ప్రభుత్వమే కాదు సార్, ఏ ప్రభుత్వమైనా వాడుకోవచ్చు, ఏ ప్రభుత్వమైనా వాడుకోవచ్చు. ఆ భవనం ఉన్నన్నాళ్ళు అది ప్రభుత్వ భవనం. ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మారు ఇంకో ప్రభుత్వం వస్తుంది వాడుకోవడానికి లేదు, అలాగేం కాదు. ఏ ప్రభుత్వం అయినా అది ప్రభుత్వ ఆస్తి. చిన్న కరెక్షన్ చేశానంతే, సారీ మేము ఇంటరప్ట్ చేసినందుకు, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు సరే, ఈ అమరావతిలో ఉన్న ఆ భవనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాడుకుంది కదా. అక్కడి నుంచే కదా పరిపాలన జరిగింది ఈ 5 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అక్కడే కదా మళ్ళీ మంత్రులు వాడుకున్నారు కదా. కాబట్టి ఇది చంద్రబాబు ప్యాలెస్ అని గాని, మాయామహల్ అని గాని, ఇంకొద్దులేండి, ఇంకెందుకు బాబు మహల్ అని గాని, అంత విలాస ఏం చెప్పలేదు. అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందా? 1. 2, రాజధాని అక్కడ మారటం అనేది నిర్ణయం అవ్వలేదు. 1000 కోట్లతో మనం ఏం చేశామని ప్రశ్నించినప్పుడు 500 కోట్లని చెబుతున్నారు కోర్టుల్లో. ఎస్, డెఫినెట్ గా కావాలి, డెఫినెట్ గా ఉండాలి. ముందు అసలు కట్టడం గురించి కోర్టుల్లో ఇంకా పెండింగ్ ఉంది కదా. రాజధాని అక్కడ మార్పు అనే విషయం కోర్టులు క్లియర్ చేయలేదు కదా, చేయలేదు కదా. ఈ లోపే అంత రాజధాని మార్పు గురించి కూడా కోర్టులో స్టే ఉందని అక్కడ స్టే చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రాజధాని అంటున్నారు. అప్పుడప్పుడు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు కూడా స్టే చేయడానికి ఉపయోగపడుతుంది కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన స్టే చేయడానికి ఏ ప్రైవేట్ హోటల్స్లోనూ ఉండకుండా బిల్డింగ్ ఉంటే ఉపయోగపడుతుంది అనే దానిలో అనుమానం లేదులే. కానీ బట్ బిల్డింగ్ అంత విలాసవంతంగా కట్టాలా, అంత ఖర్చు పెట్టి కట్టాలా, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఇది ఉండటం కోసం దానికి హోటల్స్ లేకపోతే సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఇలాగా వస్తుంటాయి. ఏదేమైనా అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఒక వ్యక్తి సంబంధించిన ఆస్తి ప్యాలెస్ అనేది అయితే కరెక్ట్ కాదు. ఆయన అయితే టేస్ట్ ప్రకారం అదే కట్టుకున్నారు. కాకపోతే ఈ విలాసాలు అనేవి డెఫినెట్గా అంటే దానికి స్పెషల్ రేట్ మనం చూసాం. బీహార్లో నితీష్ కుమార్ ఆయన లాలూ యాదవ్ కొడుకు తేజస్వి ఇద్దరు కూడా ఒకే ప్రభుత్వ విమానంలో వచ్చారు. ఆయనేమో ఇండి మీటింగ్కి వెళ్ళాడు, ఈయన ఎన్డీఏ మీటింగ్కి వచ్చాడు. చెప్తున్నా ఉదాహరణ కోసం. కానీ మన దగ్గర ముఖ్యమంత్రి ర్యాంక్ వాళ్ళు తీసేయండి, ఇంకా కింద ర్యాంక్ వాళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్లే వాళ్ళు తెచ్చుకుంటారు, అరేంజ్ చేసుకుంటారు. ఇలా డెఫినెట్గా మన దగ్గర
మరి డబ్బు ఎక్కువ ఉందని అనుకోవాలి. డబ్బు ఎక్కువ లేకపోతే మీరు అప్పుడు ప్రశ్నించారు 2600 కోట్లు దుబారా అని చెప్తున్నారు కదా కొండా రాజీవ్ గాంధీ గారు. 500 కోట్లు ఆ బిల్డింగ్ కడితే జీవితకాలం మనం చూపించుకో తరతరాలు ఉంటాయి అక్కడ. కానీ ఆ 2600 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దుబారా చేశారని లెక్కలతో సహా చెప్తున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు. మరి అది 2600 కోట్లు గాల్లో పోయినా పర్లేదు, 500 కోట్లతో తరతరాలు మనం చూసుకుని గొప్పగా గర్వించదగినటువంటి బిల్డింగ్ ని మనం చూసుకుంటూ ఉంటాం. అది ఎందుకు అవసరం లేదు? ఈ దుబారా ఖర్చులే అవసరం అంటామా? 2600 అంటే అది అమరావతిలో కట్టిన చదివారు కదా ఇప్పుడు. ఒక్క నిమిషం చదివి వినిపించారు అవన్నీ కలిపి కాదు రఘునాథ్ బాబు గారు చిన్న సబ్మిషన్ సార్. 2600 ఎక్కడ ఉన్నాయి? నేను 2600 మీరు లెక్క మీరు కట్టండి, నా పెద్దలకు మీరు అందరూ బాగా లెక్క వేస్తారు. నేను ఇందాక ఆల్రెడీ నా స్పీచ్ ఇంట్రోలో చెప్పాను. ఇప్పుడు మీకోసం మళ్ళీ ఒక్కసారి సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఒక సీఎం క్యాంపు కార్యాలయం అని చెప్పి ఎల్ బ్లాక్కి 14.63 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకుముందు లేదు హెచ్ బ్లాక్ వచ్చేస్తారేమో అని చెప్పి ఒక 7.5 కోట్లు ఖర్చు పెట్టారు. మదీనా కూడా ఫామ్ హౌస్ ఇంటి అద్దెకి ఒక 5 కోట్లు ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయం ఫర్నిచర్ ఏమో 10 కోట్లు పెట్టారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏమో ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది కాక విజయవాడలో ఉన్నటువంటి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కోసం సుమారు 45 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రత్యేక బస్సు అని చెప్పి ఒక 5.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కాక రాజధాని ప్రధాన శంకుస్థాపన పేరు చెప్పి 250 కోట్లు, ఆ తర్వాత మరో 3 సార్లు శంకుస్థాపన పేరు చెప్పి 100 కోట్లు, అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి కన్సల్టెంట్కి ఒక 300 కోట్లు, విదేశీ ఇది పోలవరం బస్సు యాత్రలు చెప్పి సుమారు 22 కోట్లు. ఇది కాక హైదరాబాద్లో పార్క్ హైత్ హోటల్కి కట్టిన బిల్లు 100 కోట్లు. విశాఖపట్నంలో ఉన్నటువంటి నో హోటల్కి ఎన్ని కోట్లు పూర్తి? రాజేష్ గారు 100 కోట్లు కరెక్ట్ కాకపోవచ్చు, మిగిలినవన్నీ కరెక్టే కానీ 100 కోట్ల గురించి కొంచెం వెరిఫై చేసుకోండి. తప్పే లేదు సార్. ఇప్పుడు నేను అందుకే అన్నాను, ఇప్పుడు పెద్దలు రఘునాథ్ బాబు గారు కానీ మీరు గారు ఉన్నారు, నేను నా లెక్కలు చెప్పాను. 100 కోట్లు తాత్కాలిక సచివాలయానికి సంబంధించినటువంటి మరమ్మతులకు కానీ ఇవన్నీ కూడా అంటే నేను ఏమంటున్నా, ఇవన్నీ కూడా రఘునాథ్ బాబు గారు చిన్న సబ్మిషన్ సార్. మీరు మాకు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. సరే పోన్లేండి పర్లేదు, 500 కోట్ల కంటే ఎక్కువే ఉంది కదా అదైతే. ఈశ్వర్ గారు ఈ సందర్భంగా ఒక సబ్మిషన్ అండి, ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే చెట్టు కింద నుంచి పనిచేస్తామని ఉద్యోగులు ముఖ్యమంత్రి కూడా చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్యోగులు సార్, ప్రసాద్ రెడ్డి గారు ఒక సబ్మిషన్, అదే ఉద్యోగులు అదే అధికారులు అంటే భవనాలు అన్నింటికి ప్రభుత్వం తీసుకున్న అన్ని ఆఫీసు భవనాలకి ఉద్యోగస్తుల కోసం తీసుకున్న భవనాలకి ఎగ్జిస్టింగ్ రెంట్ కంటే 3 రెట్లు అదనంగా రెంట్ చెల్లించారండి. ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరం. అంటే డబ్బు సేవ్ చేయడానికి ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబట్టలతో వచ్చామన్నారు కదా సార్, కట్టుబట్టలతో కనిపించారా ఎప్పుడైనా? ఆదా అవుతుంది. దీన్ని అనేక రూపాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉందండి. ఇక్కడ హైదరాబాద్ లో నిజాం కట్టిన పైగా ప్యాలెస్ ఇలాంటి వాటిని అన్నింటినీ ఆతిథ్య గృహాలుగా మార్చారు, గెస్ట్ హౌస్లుగా మార్చారు, హోటల్గా మార్చారు, హాస్పిటాలిటీకి మార్చారు. దాన్ని మార్కెటింగ్ చేసి అద్భుతంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది టూరిజం వాళ్ళకి అప్పగించిన, టూరిజం వాళ్ళకి మంచి కంపెనీకి అప్పగిస్తే, ప్రైవేట్ కంపెనీకి కానీ వాళ్ళకి బిడ్డింగ్ చేసి అప్పగిస్తే అది అద్భుతంగా మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవనం అనేది ఒక అసెట్, నేను ఇంతకు ముందు అదే వాడిన సోషల్ అసెట్, గవర్నమెంట్ అసెట్. ఆ అసెట్ ని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటాం అన్నది ప్రభుత్వం యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇక్కడ ఒక విషయం సార్, ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏంటంటే, మీరు ఇప్పుడు అధికారుల గురించి అన్నారు కదా, హౌస్ రెంట్స్ 3 times పెంచి మరి ఇచ్చారని. అదే అధికారులు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి అధికార యంత్రాంగం అయినటువంటి ఖర్చు 120 కోట్లు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి పెట్టినటువంటి దుబారా ఖర్చు గురించి చెప్పాను. తర్వాత ఇందాక రఘునాథ్ బాబు గారు ఒక మాటను ఓటంకిస్తూ వచ్చారు, ఏంటి ఇంత విలాసవంతమైనటువంటి భవనం అవసరమా? బాగుంది సార్, చాలా బాగుంది, మంచి ప్రశ్న. మరి నోవోటల్ లాంటి విలాసవంతమైనటువంటి హోటల్స్ మనకు కావాలా? విలాసవంతమైనటువంటి విమానాల్లో విదేశాలు తిరగడానికి మనకు కావాలా? చెప్పండి. విలాసవంతాన్ని వదిలేసి అందరు ముఖ్యమంత్రులు సాదాసేదాగా ఆటోల్లో తిరగాలి, సైకిల్ ఎక్కి తిరగాలి, సిటీ బస్సుల్లో తిరగాలి, మామూలు విమానాలు ఎక్కాలి, స్పెషల్ విమానాలు ఎక్కకూడదు, ఎగ్జిక్యూటివ్ క్లాసులు బుక్ చేయకూడదు. ఇవన్నీ కూడా తెండి దేశంలో పెనుమార్పు తెద్దాం, మంచిదే, తప్పేం కాదు. అంతేగాని భారతదేశంలో ప్రధానమంత్రులందరికీ ఒక లెక్క, భారతదేశంలో ముఖ్యమంత్రులందరికీ ఒక లెక్క, జగన్మోహన్ రెడ్డి గారు కడితే బిల్డింగ్ మాత్రం దానికి ఇంకో లెక్క. ఇది సబు కాదు కదా. మానేమానండి సార్, ముఖ్యమంత్రులందరినీ విలాసవంతమైన హోటల్స్ మానేమానండి. భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఢిల్లీ వేదికగా మాట్లాడితే వెళ్ళేటువంటి సమ్మిట్లు మీటింగ్లు ఇవన్నిటికీ కూడా విలాసవంతమైన హోటల్స్ తీసేయండి, విలాసవంతమైన కార్లు తీసేయండి. ఆ విలాసవంతమైనటువంటి అనేది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఔన్నత్యాన్ని, హోదాని, హుందాతనాన్ని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించడానికి వచ్చినటువంటి అతిథులకు మంచి అతిథి గృహం ఇచ్చి ఇది మా స్థాయి, ఇది మా గౌరవం, ఇది మా మర్యాద అని చాటి చెప్పడానికి తప్పితే ఎవరు సొంతానికో చేసుకున్నటువంటి విలాసం కాదే అది. దీన్ని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? ఏ భారతదేశంలో ఒక ఆగస్ట్ 15 అంటే ఎంత విలాసవంతంగా మనం చేస్తాం, ఓ రిపబ్లిక్ డే ఎంత బాగా చేస్తాం. ఎవరన్నా అతిథులు మన రాష్ట్రానికి వస్తే 100 రకాల పిండి వంటలతో ఎందుకు వంటలు పెడతాం? దానికి అంత విలాసం ఎందుకు? వచ్చిన వాళ్ళకి అన్నం, పప్పు, చారు, ఆవకేసి పంపించేయచ్చు కదా. ఎందుకు విలాసవంతం? ఇది విలాసవంతం కాదు, గౌరవార్థం, మర్యాద, హుందాతనం. ప్రధాని గారు వస్తే ఎక్కడ ఉంటారు? సో ఇది దయచేసి విలాసవంతం అన్నట్టు మాట వెళ్ళిపోతారులే కానీ ఇప్పుడు ఒక పక్క మంది బీద రాష్ట్రం దేశానికి 120 లక్షల కోట్ల అప్పు ఉంది సార్. డెఫిసిట్ స్టేట్. ఈశ్వర్ గారు భవనం నిర్మించినప్పుడు కూడా మోడీ గారి ప్రభుత్వం మీద కూడా ఇటువంటి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ భవనం అవసరమా దేశంలో కరువు పరిస్థితులు ఉన్నప్పుడు అని విమర్శ వచ్చింది. ఈ విమర్శ నిరంతరం ఎప్పుడు ఉంటానే ఉంటాయి. 900 కోట్లు ఖర్చు పెట్టి కట్టాం కదా సార్. కాదు, ఆంధ్రప్రదేశ్ సర్వ సంపదలతో విలసిల్లే రాష్ట్రము, విలసిల్లబోయే రాష్ట్రం. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అగ్రికల్చర్ స్టేట్ అండి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు దొరుకుతాయి. సార్ నేను ఇందాకే చెప్పాను, మనం పార్లమెంట్ సెక్రటరీ కట్టారు, మనం ఆ భవనాలు కట్టాం, ఎవరికాలు కట్టారు, తప్పే ఉంది. రైట్. ఒకటి చెప్తాను, జగన్ ప్యాలెస్లు అంటూ ముద్రేస్తున్నారు కదా. జగన్ ప్యాలెస్లు కట్టారు, చాలా కట్టారు. ఏది వీళ్ళు రుషికొండ ఒకటే చూపిస్తున్నారు సార్, ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి అవేవి చూపించట్లేదు. వీళ్ళు ఎందుకు చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్యాలెస్లు చాలా ఉన్నాయి, వేల సంఖ్యలో ప్యాలెస్లు కట్టారు. ఒకసారి ఆ ప్యాలెస్లు చూపించండి, ఒక్కసారి జగన్ గారు కట్టిన ప్యాలెస్లు చూపించండి. ఒకటే చూపించారు వాళ్ళు. నాడు నేడు కింద స్కూల్స్ సార్, 45,000 స్కూల్స్ 15,000 కోట్లతో. గ్రామ వార్డు సచివాలయాలు 15,000, ఇవి కూడా ప్యాలెస్లే. రైతు భరోసా కేంద్రాలు 10,750, విలేజ్ క్లినిక్లు 10,000, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, జగనన్న కాలనీలు 17,000 జగనన్న కాలనీలు, ఇవి కూడా ఆయన కట్టిన ప్యాలెస్లే. మరి ఇవన్నీ ఎందుకు చూపించరు? డిజిటల్ లైబ్రరీలు ఎందుకు చూపించరు? ఆయన కట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలు, అందులో 5 పూర్తి అయిపోయాయి, రేపో మాపో ఇంకో 5 అయిపోతాయి. 17 మెడికల్ కాలేజీలు, ఉద్దానం ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్. చూడండి జగన్ గారి ప్యాలెస్లు. ఇవి కూడా ప్యాలెస్లు అని చెప్పొచ్చు కదా దమ్ముంటే. నివాసానికని కాదు సార్, ఎవరి కోసం కడుతున్నారు ఇవన్నీ? అది మాత్రం జగన్ కట్టుకున్నారంట. ఇది ఎవరి కోసం కట్టారు? ఎవరి కోసం కట్టారు? అవైనా ఎవరి కోసం కట్టారు? ప్రభుత్వాలే కదా. ఈ రోజు ప్రభుత్వం నాడు నేడు స్కూల్స్ కి పిల్లలు వెళ్ళొద్దని చెప్తుందా మీ కూటమి? లేకపోతే గ్రామ వార్డు సచివాలయాలు తీసేద్దామని చెప్తారా? రైతు భరోసా కేంద్రాలు ఎత్తేద్దామని చెప్తారా? విలేజ్ క్లినిక్లు ఇక ఆపేద్దామని చెప్తారా? ఉద్దానం ఆసుపత్రి మూసేద్దామని చెప్తారా? మెడికల్ కాలేజీలకు తాళం వేద్దామని చెప్తారా? డిజిటల్ లైబ్రరీలు మూత వేసేద్దామని చెప్తారా? జగనన్న కాలనీలు ఇక ముందుకు నడవవు, ఏ ఇల్లు నిర్మాణం జరగదు అని చెప్తారా? ఆయన కట్టినవే కదా అవి కూడా, ఆ ప్రభుత్వం కట్టినవే కదా. ఇవి కట్టింది జగన్ సర్కారే, అది కట్టింది జగన్ సర్కారే. ఇది అవసరమే, అది అవసరమే. ఇవి కూడా జగన్ ప్యాలెస్ అని ఎందుకు చెప్పరు మీరు? అన్నారు చెప్పే దమ్ము ఒక్కరికైనా ఉందని నేను అడుగుతున్నా ఈ నాయకులకి. ఆ ప్యాలెస్ అంటూ లోపలికి వెళ్ళారు కదా, నేను జర్నలిస్టులు కూడా అడుగుతున్నా, అలా వెళ్ళి వెనక వీడియోలు తీయడం కాకుండా జర్నలిజం నేర్చుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది కొందరిని చూశాక. ఇది జగన్ ప్యాలెసా, ప్రభుత్వ భవనమా? జగన్ ప్యాలెస్ అయితే పత్రాలు ఆయన చేతిలో పెట్టాలి, ప్రభుత్వ భవనం అయితే ఎవడైనా అడుగు పెట్టచ్చు. అందుకే అందరూ కలిసి వెళ్ళారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి అడుగు పెడితే కాళ్ళు ఉంచుతాడు ఎవడన్నా. మీ కాళ్ళు, ఎవరి కాళ్ళు విరగలేదంటే ఏంటి అర్థం? అది ప్రభుత్వానిది. మరి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, జగనన్న కాలనీలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు కింద స్కూల్స్ 45,000 స్కూల్స్కి సంబంధించి, ఉద్దానం ఆసుపత్రి, ఇవన్నీ కట్టింది ఎవరు? ఇవి కట్టింది ఆయనే, అది కట్టింది ఆయనే. విలాసవంతమైందట, 500 కోట్లట. మరి 1000 కోట్లు ఇస్తే మీరేం చేశారు? ఆ 1000 కోట్ల బిల్డింగ్లు కూడా ఒకసారి చూపించండి, చూసి తరిద్దాం. 1000 కోట్ల బిల్డింగ్లు చూపించి 500 కోట్ల కళ్ళు తిరిగిపోయింది కదా, అది ప్రభుత్వ భవనమే. ఈ 1000 కోట్లతో కట్టారు కదా అమరావతిలో, అవి ప్రభుత్వానికి సంబంధించింది. చూడండి 1000 కోట్లు.
జగన్ గారి 500 కోట్ల దగ్గర ఇది ఒకసారి చూడండి, 1000 కోట్లు. అరే రే రే రే, మొత్తం చిల్లరగా రాలిపోతుంది. అది మరి మెయింటెనెన్స్ సార్ చేయలే. ఎవరు చేయలేదు సార్, కట్టిన వారం 10 రోజులకి 6 నెలలకి, అది కట్టిన 6 నెలలకి సార్. ఇప్పుడుది కాదు, అది నేను వీడియో మీకు చూపిస్తోంది, కట్టిన 6 నెలల వీడియో అది. మరి మీరు అడిగారా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని మేము ఇచ్చినటువంటి 1000 కోట్లతో ఇలాంటి బిల్డింగ్ కట్టావే అని? ఈరోజు జగన్ గారు కట్టితే ఇంత అవసరమా అని అంటున్నారు కదా, 500 కోట్లది అందరూ ఎందుకు పెట్టాలి అని అంటున్నారు కదా. మరి 1000 కోట్లు పెట్టి ఇలాంటి బిల్డింగ్ ఎందుకు కట్టారని మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి కేంద్రం ఏమన్నా ప్రశ్నించింది ఆ రోజు? జగన్నాథ్ బాబు రేపు బహుశా ఏంటి టూరిజంకి వాడతారేమోలేండి. ఇప్పుడు దేనికైనా ఒక బిడ్డింగు, ఒక పద్ధతి, ఆ ప్రకారమే చేయాలి కదా, ఒక ఎస్టిమేషను ఆ ప్రకారమే చేయాలి. కానీ ఏదేదో జేబులోంచి ఎవరు ఏది తీసి ఇవ్వలేరు. కానీ దానికి ఒక పద్ధతులు ఉంటాయి, అయ్యో ఆడిట్ లో వస్తాయి. నేను అడుగుతున్నా ప్రభుత్వ భవనం 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎందుకు కట్టలేకపోయింది అలాంటి భవనాలు? మీరు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు కడితే ఇదేదో జగన్ కట్టేసుకున్నారు, జగన్ ఆస్తి, జగన్ ప్యాలెస్ అనే ప్రచారం మొదలు పెట్టేశారు. ఆయన నివాసం అనేటప్పటికి కొద్దిగా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. అదే నివాసం కోసం కాకుండా అయితే ఎక్కడ చెప్పలేదు. అది ఇంకా అసలు ఎక్కడ కూడా జగన్ గారు నేను ఉండడానికి కట్టుతున్నాననే స్టేట్మెంట్ ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఇచ్చుంటే అటువంటి రికార్డెడ్ స్టేట్మెంట్ ఎవ్వరు బయట పెట్టినా సరే, నేను అది కూడా చెప్పాలను. మరి ఆయన వెళ్తే ఎక్కడ ఉండేవారు? ఎస్, ఖచ్చితంగా అక్కడే ఉంటారు. ఆయన కాకపోతే ముఖ్యమంత్రి ఎవరయ్యారు ఇప్పుడు? రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా అక్కడే కదా సార్ ఉండాలి. కాబట్టి నేను కట్టుకుంటున్నానని ఆయన ఎప్పుడు చెప్పలేదని అందుకే అంటున్నా. నేను ఉండడానికి కట్టుకుంటున్నా అని ఆయన ఎప్పుడు అనలేదు, ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించి. ఆయన ముఖ్యమంత్రి ఉండటం కోసం ఏ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం పోయి ఆ స్టార్ హోటల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఉండాలి? అంతకు మించి ఉంది కదా మన దగ్గరే. దీనికి సరే ఏదైనా సొంత భవనం ఉండాలే కానీ, బట్ దాని గురించి కాదు. కానీ అది ఎంత ఏరియాలో కట్టారు, ఎంత సేఫ్టీ, అది కూడా ఒకసారి చూడాలి. అది ఖర్చు ఎంత 10,000 కాకుండా ఉంటుందండి. 500 కోట్లని కొంతమంది ఎల్లో మీడియాలో చెప్తున్నారు. 500 కోటి అయింది, ఎందుకంటే 1 కోటి రూపాయలు ఎక్కువ అయితే అయింది, పోతే పోయింది లేండి సార్. మంచి బిల్డింగ్ అయితే కట్టాడు. ఎంత సేఫ్టీ వచ్చిందని, ఎంత సేఫ్టీ ఎంత వచ్చినా సరే ఇంకొక 2 కోట్లు, ఇంకొక 2 కోట్లు, 503 వేసుకుందాం, పోతే పోయింది లేండి సార్. ఆ 1000 కోట్లతో కట్టిన దానికంటే బెటర్ గా ఉంది కదా. బిల్లులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి సార్, నా దగ్గర మీ దగ్గర ఉంటాయా? మొత్తం ఖర్చు ఎంత పెట్టామని ఉంటుంది కదా. నేను అంటున్నా 500 కోట్లని వాళ్ళే అన్నారు, పోనీ ఇంకొక 2 కోట్లు ఏంటి, 502 కోట్లు, ఇంకొక కోటి కూడా ఎక్కువ వేసుకోండి, పోనీ కట్టుకోండి. రఘునాథ్ బాబు గారు ఎవరి కోసం ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది అదొకటే చూస్తున్నారు, దాన్ని విలాసవంతమైంది అంటున్నారు. మరి గ్రామ వార్డు సచివాలయాలు ఆయనే కట్టారు, విలేజ్ క్లినిక్లు ఆయనే కట్టారు, డిజిటల్ లైబ్రరీలు ఆయనే కట్టారు, ఆర్బీకేలు ఆయనే కట్టారు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆయనే చెప్పారు. అదే పోర్టులు పక్కన పెడదాం, అవన్నీ 17 మెడికల్ కాలేజీలు, తర్వాత 17,000 జగనన్న కాలనీలు, ఇవన్నీ కూడా ఆయన కట్టినవే కదా. ఈరోజు అవన్నీ ఆస్తులంతా కూడా ప్రభుత్వానిదే కదా, ఆస్తులన్నీ కూడా. ఇదొక్కటి జగన్ అంటున్నారు కదా, జగన్కి ఇచ్చేయండి అని నేను అడుగుతున్నా. అది కట్టడం ఒకటే అండి. ఈశ్వర్ గారు కాస్ట్ ఎఫెక్టివ్ గా చేశాడండి చాలా. ఆయన ఆలోచన చేసి ఎక్కడ ఒక పైసా వృధా కాకుండా చేశాడు. అది కూడా వీళ్ళకి నచ్చట్లేదు, ముఖ్యంగా దళారీ వర్గాలకి కమిషన్ ఏజెంట్స్ కి నచ్చట్లేదు. అందుకని ఆయన ప్రభుత్వం నచ్చలేదు. అందువల్లనే ఆయనకు వ్యతిరేకంగా చాలా శక్తులు కేంద్రీకృతమయ్యి వాళ్ళు అతన్ని ఓడించగలిగారు. అది ఏంటంటే ఆయన చాలా పనులు చాలా తొందరగా ఒకేసారి చేయాలన్న తాపత్రయంతో చేశారు. ఆయన చేసిన పనుల్లో ఏది తప్పు లేదు. ప్రజలు అతను ఎన్నికల్లో ఓడించారు అంటే ఓడించారు, అది కూడా వాస్తవమే. ఈ కొత్త ప్రభుత్వాన్ని నెగ్గించారు కాబట్టి కొత్త ప్రభుత్వం అంతకంటే ఏదైనా బెటర్ గా చేయాలి. అవన్నీ పాతవన్నీ తిరగదోడాలి, అవన్నీ పగలగొట్టాలి, ఏదో శిలాఫలకాలు పగలగొట్టాలి, బిల్డింగ్లు పగలగొట్టాలనే ఆలోచన ఏంటో అదేంటో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది ఒక కొత్త శకము, కొత్త ఒరవడి, కొత్త సంస్కృతి. దీనిని మన రఘునాథ్ బాబు గారు కానీ, బీజేపీ వారు కానీ, ఇతరులు కానీ సమర్థిస్తారని నేను అనుకోను. ఏ నాగరిక పౌరుడు కూడా ఇట్లాంటి వ్యవహారాలు సమర్థించరు.
వాటిని నెగిటివ్ గా ఎందుకు చూడాలి, పాజిటివ్ ఇక్కడ నుంచి మనం ఇంకా బాగా చేద్దాము, ఇంకా మనకి అంతకంటే మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఇంకా బెటర్ గా చేద్దాము, ఇంకా ఎఫెక్టివ్ గా చేద్దాము అని చూడాలి తప్ప ఆ జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి దీన్ని ఏదో రకంగా అతనికి నెగిటివ్ గా ప్రచారం చేద్దామని ఆలోచనే అసలు చాలా తప్పుడు ఆలోచన అండి. చాలా ఐఎమ్ వెరీ సారీ. ఆయన తాడేపల్లిలో ఉంటేనే వీళ్ళు విశాఖలో ఈ రకంగా దోచేసుకున్నారు, రేపు ఆయన ఇక్కడికి వస్తే ఏమవుతుందని ఒక భయం ఉంది సార్. విశాఖకు వస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే విశాఖలో జరిగినటువంటి భూదోపిడీ ఎక్కడా జరగలేదు, ఆ రకంగా దోచుకున్నారు. 14 నుంచి 19 వరకు వీళ్ళు చేసినటువంటి భూదోపిడీ 430 విస్తీర్ణం 430 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. తిరిగి స్వాధీనం చేసుకున్నదే కబ్జాకోరల నుంచి. వాటి వాల్యూ 2638 కోట్లు. ఒకసారి ఆ లిస్ట్ ఏదైనా ఉంటే డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద. ఏం సార్ ఈ రకంగా దోపిడీ జరుగుతుంది విశాఖలో? ఇంత దోపిడీ అది చూడండి సార్. అక్కడ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు, వాటి విలువ. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే హుద్దూద్ తుఫాన్ లో కలెక్టరేట్ ఆఫీస్ లో ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు మాయమైపోయినాయని చెప్తున్నారండి. హుద్దూద్ తుఫాన్ వల్ల లాభపడింది కొందరే, పరిపాలించిన వాళ్ళు లాభపడ్డారు, నష్టపోయిన వాడు ఎవడో కూడా బాగుపడలేదు ఆ హుద్దూద్ తుఫాన్ వల్ల. మళ్ళీ సినిమా వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళు క్రికెట్లు ఆడారు, ఇంకా ఏవో షోలు చేసి డబ్బులు ఇచ్చారు, కనీసం వాళ్ళు కూడా నోరు మీద పడగలేదు మా డబ్బులు ఏమయ్యాయని. ఎస్, ఇది ఏంటి భూదోపిడి విశాఖలో? విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ తర్వాత భయంకరమైనటువంటి భూదోపిడీ జరిగింది. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కబ్జాకి గురవడం జరిగింది అన్నటువంటిది ఒక ప్రచారమే కదా, అందులో వాస్తవం కూడా. దానికి సంబంధించి అప్పటి క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మీద వచ్చి డైరెక్ట్గా సిట్కే కంప్లైంట్ ఇచ్చాడు. ఒక క్యాబినెట్ మంత్రి వచ్చి మరో క్యాబినెట్ మంత్రి మీద సిట్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ రోజు అసలు పెద్ద పెను సంచలనం రాష్ట్రంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఏ మేనేజ్మెంట్ స్కిల్ అంటే ఇద్దరు మంత్రులను కూర్చోబెట్టేసి ఆయనే మధ్యలో సెటిల్ చేసేసి ఆ సిట్ రిపోర్ట్ని బయటికి రానివ్వకుండా చేశాడు. సరే, ఆ సిట్ రిపోర్ట్లో కూడా అప్పుడు ఏం జరిగింది, సరే ఇంత రచ్చ అయిన తర్వాత సిట్ విచారణ కొనసాగకపోతే బాగోదన్న ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మంత్రులు కానీ, విజయనగరంలో ఉన్నటువంటి సీనియర్ మాజీ మంత్రులు కానీ వీళ్ళందరి పేర్లు ఇంక్లూడ్ చేసి అదో కుట్రకోణం మళ్ళీ తెరలేపారు. సరే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిట్ వేసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ వేయడంతో పాటే మీరు చూపిస్తున్నటువంటి అనేక భూములను వెనక్కి తీసుకురాగలిగాం. మీరు ఎందుకండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అంటే చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు అంటారు, కానీ ఖచ్చితంగా కీర్తి శేషులు అంటారు కదా, కీర్తి ఉంటే కీర్తి గురించి మాట్లాడతారు, అపకీర్తి ఉంటే అపకీర్తి గురించి కూడా మాట్లాడతారు, అందులో మొహమాటం ఏం లేదు. ఇదే రామోజీరావు గారు ఈనాడు ఆఫీస్ విశాఖలో కూడా కబ్జా ఆఫీసే. ఒక వ్యక్తి ఎంఈఏకే వర్మ గారు అన్న ఆయన దగ్గర ల్యాండ్ తీసుకుని అన్యాయంగా ఏళ్ల తరబడి అదే స్థలంలో ఆఫీస్ని అన్యాయంగా ఒక కబ్జా ప్రాంతంలో ఈనాడు కార్యాలయాన్ని నడిపారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ తెలిసినవే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే భూ కబ్జాలు అనేటువంటి విశాఖపట్నంలో జరిగినాయి. ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ ప్రభుత్వంలో మీరున్నప్పుడు మీరు వేసినటువంటి సిట్ రిపోర్ట్ని ఇప్పటికైనా మీరు బయట పెడతారా పెట్టరా? ఆ సిట్లో మీ గంటా శ్రీనివాసరావు మీద అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు నిజం అంటారా అబద్ధం అంటారా? ఇప్పటికైనా మీరు నిగ్గు తేలుస్తారా? ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ భూములన్నీ స్వాధీనమైన లిస్ట్ అంతా స్వాధీనమైనటువంటి భూములే. ఈ లిస్ట్ అంతా కూడా స్వాధీనమైనటువంటి భూములే. రాజు గారు, రాజు మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? ఇంకా ఆ రిపోర్ట్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కొత్త సిట్ వేయటం జరిగింది సార్. ఇవన్నీ కూడా అవే కదా మీరు తీసుకునింది, చూపించాం కదా. ఇప్పుడు అంటే సిట్ రిపోర్ట్ అన్నదాన్ని ఆ సిట్ మేము వేయలేదు, ఆ సిట్ కుట్రపూరితంగా వాళ్ళు నడిపారు అన్నటువంటి ఉద్దేశంతోనే మేము వచ్చాక కొత్త సిట్టే వేసాము. కొత్త సిట్ వేయడంతో పాటు వార్ ఫూట్ లైన్స్ ప్యారలల్గా ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ అన్యాక్రాంతం అయ్యిందో, ఎక్కడెక్కడ కబ్జాకు గురైందో ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా మేము వెనక్కి తీసుకురాగలిగాము. దానికి ఇదిగో ఉన్నటువంటి ఆధారాలు. ఏదైనా ఇలాగ ఒక్క పేపర్ తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు 1 ఎకరం స్థలం విశాఖపట్నంలో కబ్జాకు గురైతే దాన్ని వెనక్కి తెచ్చామని చూపించగలరా? నోవే. ఉదాహరణకి మీరు పెద్దలు గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు చెప్పండి సార్. అయ్యన్న పాత్రుడు ఆయన ఆయన ఆన్ రికార్డు ఉన్నాయి కదా, అవి ఎందుకు బయట పెట్టలేదు అని అడుగుతున్నారు. వాడు ఎంత పెద్ద గొప్పోళ్ళైనా సరే
ఎవరైనా కానీ ఎంత గొప్పోళ్ళైనా సరే యూనివర్సిటీలు పెట్టుకోవచ్చు, ఎంపీలు కావచ్చు, ఏమైనా ఉండొచ్చు. గీతంలో 40 ఎకరాలు ఆక్యుపై చేసి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా రాశారు సార్? సార్ ఒక 430 ఎకరాలు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందంటే ఏంటి? ప్రభుత్వ భూమి 430 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నది. సిగ్గుపడాలి మనం. ఇక్కడ ఒక మాట చెప్తాను సార్. 5 ఏళ్లలో దొరికినటువంటిదే సార్ అది. 430 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఇక కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నోళ్ళు అధికార బలంతో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పాలనలో అప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడి దాన్ని ఏ రకంగానూ ప్రజల భూమిలో, ప్రభుత్వ భూమిలో ఆక్యుపై చేసినవి అవన్నీ కూడా 2600-700 కోట్ల రూపాయలు విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నది. మరి కబ్జా అయిపోయి పూర్తిగా స్వాధీనం అయిపోయినవి ఎన్ని ఉండాలి? ఇది స్వాధీనం చేసుకున్నది తిరిగి అని చెప్తున్నారు కదా. ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టే 430 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఇది లేకపోతే అదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఇంకెంత వెళ్ళిపోయేదో. ఇందులో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టేసుకున్నారు. ఒక మాట ఇప్పుడు ఇంత విశాఖపట్నం రుషికొండ భవనం విలాసం అంతా చెప్తున్నారు కదా. ఆ రుషికొండ ఎదురుగానే గీతం యూనివర్సిటీ ఉంది. అసలు ఆ గీతం యూనివర్సిటీకి ప్రభుత్వం స్థలం ఎలా కేటాయించింది, ఎప్పుడు కేటాయించారు, ఎప్పుడు వీళ్ళు కొంత డబ్బులు దానికి జమ చేశారు, ఇవన్నీ లెక్కలు తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో రూపాయి కూడా తీసుకోకుండా అప్పనంగా ఎకరాలకు ఎకరాలు వాళ్ళకి కట్టబెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం సుమారు ఎకరానికి ఎంత చొప్పున లెక్క కడితే అప్పుడు ఆయన ఆ కట్టడం జరిగింది. ఎంవీఎస్ మూర్తి గారు సరే ఉన్నది కదా. ఓ పక్క గీతం యూనివర్సిటీ ఫేస్కుంటుంది, మధ్యలో ఎండాడికి వెళ్ళే రోడ్డు, అవతల పక్క గీతం మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ నుంచి వెళ్ళడానికి మెయిన్ రోడ్డు కాకుండా అండర్ గ్రౌండ్లో సబ్వే వేసుకున్నారు. సబ్వే ఎప్పుడు నిర్మించారు, అసలు ఎప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి లెక్కలు తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇష్టానుసారంగా పర్మిషన్స్ లేకుండా నిజమైనటువంటి అక్రమ నిర్మాణాలు జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. కానీ తప్పు వాళ్ళు చేస్తారు, బురద మా మీద జల్లుతారు. ఇది చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం. మాకంత మార్కు లేదు, మాకంత రాజకీయం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ప్రజాసేవ చేయడం, నిస్వార్థంగా ఉండడం, పార్టీలకు అతీతంగా పాలన చేయటం, ఇలాంటి మంచి పనులు చేశాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. బట్ ఐఎమ్ ఆన్ రికార్డ్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండుండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంచి జరగలేదనో, అభివృద్ధి చేయలేదనో, సంక్షేమం ఇవ్వలేదనో అర్థం కాదు. ఈ భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఓడిపోయారు సార్. అంత మాత్రాన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో లేకుండా పోలేదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండుండొచ్చు గాక, కానీ ఆయన తెచ్చిన స్కూళ్ళు, కట్టినటువంటి కాలేజీలు, ఇచ్చినటువంటి హాస్పిటల్, ముందు తీసుకొచ్చినటువంటి పథకాలు ఇవెవరూ కూడా తీసివేయలేనటువంటి లాంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కాబట్టి ఇటువంటి నాయకుడు, ఇటువంటి పరిపాలన అనంతరం కూడా ఈరోజు ఓడిపోయినా మేము బాధలో ఉన్నా, గెలిచామని ఉత్సాహంలో పాలకపక్షం ఉన్నా మా మీద పడి ఆడడం ఎందుకు, మా మీదే బురద జల్లడం ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రైట్ ప్రసాద్ రెడ్డి గారు, 430 ఎకరాలు తిరిగి ఈ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఏది 5 ఏళ్లలో. ఇక కోర్టులకు వెళ్ళి ఆపేసిన వాళ్ళు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు, ప్రభుత్వానికి దక్కకుండా తమకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఉపయోగించుకున్న వాళ్ళు, అసలు విశాఖని భూ కబ్జాలకు కేంద్రంగా మార్చేశారా గతంలో? మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే, చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ భూ కబ్జా చేస్తారండి. ఐఎంజీ భారత్ అనే పేరుతోటి 850 ఎకరాలు భూమిని ఇక్కడ కేటాయించడానికి ప్రయత్నం చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని రక్షించడం వల్ల 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు కొత్త ప్రభుత్వానికి ఆదా అయిందండి. అంటే చంద్రబాబుకి భూ కబ్జాకి, అక్రమాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. అంటే మనకు చాలా ప్రో ఐటీ ముఖ్యమంత్రి, ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి అని మేధావులు కొంతమంది తలకాయలు ఒప్పొచ్చు, కానీ ఆయన గత చరిత్ర అంతా నేను అంటే 50 సంవత్సరాలుగా ఆయన క్లోజ్ గా ఫాలో అవుతున్నాను. ఆయనతో పాటు నేను ఆయన రాజకీయాల్లో ట్రావెల్ చేస్తుంటే, నేను జర్నలిజం లో ట్రావెల్ చేస్తాను. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నాకు అర్థమవుతుంది. ఆయన రాజకీయాలు, ఆయన ఎత్తుగడలు, ఆయన వ్యూహాలు. ఐఎంజీ భారత్ కుంభకోణం అనేది ఏ దేశంలో జరిగితే ఆ రాజకీయ పొలిటికల్ కెరీర్ అంతం కావాలండి, కానీ ఇక్కడ అలా కాలేదు. మళ్ళీ అధికారంలోకి ఆయన రాగలుగుతున్నాడు. రౌడీలు వచ్చేస్తారు, కబ్జాదారులు వచ్చేస్తారు, మొత్తం భూములని దోచేస్తారని 2014లో ప్రచారం చేశారు కదా. మరి 14 నుంచి 19 వరకు ఇన్ని వేల ఎకరాలు ఎట్లా దోపిడీకి గురయ్యాయి? అసలు కలెక్టరేట్ ఆఫీస్ లో ఉండే రెవెన్యూ రికార్డులు కనపడకుండా పోయాయంట. హుద్దూద్ తుఫాను వల్ల అవి పోయినాయి అని చెప్తారు. కలెక్టరేట్ ఆఫీస్ లో హుద్దూద్ తుఫానుకి ఏమిటి సంబంధం అండి? మీడియాలో ఉండే వాళ్ళ పట్టు వల్ల ఏంటంటే తిమ్మిని తిమ్మి చేస్తుంటారు. ఇప్పుడు రాజ్మహల్, జగన్మహల్
లేదా ఇది అని ప్రచారం చేస్తున్నారు కదా. ఇంగ్లీష్ పత్రికలు అట్లా రాయలేదు. అవును. ఇది ఆర్కిటెక్చరల్ వండర్ అనే రాశారండి. ఆర్కిటెక్చర్ గా చాలా అద్భుతంగా నిర్మించారు అని రాశారు. అది ఎసెట్ కింద భావించాలి తప్ప దాని మీద నెగిటివిటీ అనేది పెంచడం అనేది మన తెలుగు జర్నలిజానికి పట్టిన దుర్దశ. రైట్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి కొండ రాజీవ్ గాంధీ గారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరే ఎల్లో మీడియాకు టార్గెట్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చాలా ఈజీగా టార్గెట్ చేశారు. మీరు మిమ్మల్ని టార్గెట్ చేయాలంటే చాలా సులభం. ఎవరికైనా మిమ్మల్ని కానీ, మీ పార్టీ నాయకుల్ని కానీ, ఆఖరికి ముఖ్యమంత్రి కానీ ఎవరినైనా సరే ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ అధికారం. పూర్వం రాజుల కొలువులో బిట్టింగ్ బాయ్ అక్కడ ఉండేవాడు. రాజుగారికి కోపం వచ్చినప్పుడల్లా ఆయన దెబ్బ కొట్టేవాడు అనమాట. అలాగే ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు ఈ పచ్చ మీడియాకి విప్పింగ్ బాయ్స్ అనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళని మంచి చేసినా చెడ్డ చేసినా ఆఖరికి అధికారం పోయిన తరువాత కూడా మీరే టార్గెట్ అవుతున్నారు. రిషికొండను తీసుకొచ్చేశారు. మళ్ళీ ప్రజలకి లేనిపోని అభూత కల్పనలు రుద్దేస్తున్నారు. ఇంతేనా? వాళ్ళు బురద జల్లుతుంటే కడుక్కోవడం ఏమి పని? నెక్స్ట్ ఈ 5 years కూడా మళ్ళీ బురద వేయించుకుంటారా? పరిపాలనలో ఉన్నప్పుడు ఓకే, వాళ్ళ ఆర్ట్ సార్ అది. అంటే ఆర్టిస్ట్ని కూడా మనం అవమానించినట్టేమో అనిపిస్తూ ఉంటుంది అన్నప్పుడు. వాళ్ళ ఆర్ట్ అది. సో బురద చల్లడం అనేటువంటిది ఒక ఆర్ట్, అబద్ధం చెప్పడం ఒక ఆర్ట్, మభ్య పెట్టడం ఒక ఆర్ట్, మోసం చేయడం ఒక ఆర్ట్. అంత ఆర్టిస్టులు మా దగ్గర లేరు కాబట్టి వాళ్ళకి కొడతా ఉంటారో, తిడతా ఉంటారో, పడతా ఉంటారో. ఎవరు చెప్పాలి ప్రజలకు వాస్తవాలు? ఒకటేంటంటే మీడియా హౌస్ల ద్వారా నిజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీకు ఒక వార్త చెప్తాను. ఇక్కడ ఇది తెలంగాణలో ఉన్నాం మనం, హైదరాబాద్ తెలంగాణ సర్కార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చారు, తెలంగాణ గీతాన్ని మార్చారు. నిజంగా ఈ రెండే గానీ ఏపీలో జరుగుండుంటే ఈ పాటికి ఉద్యమాలన్నీ అవన్నీ ఇవన్నీ ఎంత గలాటగా సృష్టించేవారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రివర్స్ లో ఎందుకు చేయరు? మీకు ఇది జగన్ గారి ప్యాలెస్ అని గంటా గారు అంటే మీరందరూ నిలబడి పత్రాలు అడగచ్చు కదా. ఇప్పుడు పత్రాలు అడిగితే ఏమవుతుంది? పత్రాలు ఇప్పుడు అడగడం కాదండి, పత్రాలు అడగాలి. పత్రాలు ఇవ్వండి మాదే అని చెప్పాలి. వాళ్ళు చేసినట్టు రివర్స్ చేయకపోతే మీరు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు బురద కడుక్కునే పనిలోనే. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి 500 కోట్లు ఇస్తావా, పత్రాలు ఇస్తావా అని గంటను అడగాలి మీరు. ఇప్పుడు అడిగితే మాత్రం ఏంటి సమాధానం చెప్తారు సార్? వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి అందరూ మంత్రుల మీద ఎలా రాళ్ళు వేయిస్తున్నారు, ఎలా దాడులు చేయిస్తున్నారు. మేము ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా నిజాయితీగా పాలించి తప్పు చేశాడేమో అని మాకు అనిపిస్తుంది ఇప్పుడు. మంచి చేయడం కూడా సలహా చెప్పాను సార్. రిషికొండ గురించి చిన్న సలహా చెప్పాను. 500 కోట్లు తిరిగి ఇచ్చేయండి, లేదంటే పత్రాలైనా మా చేతికి ఇచ్చేయండి. జగన్ గారి ప్యాలెస్ అన్నారు కదా, ఇచ్చేయండి అని అడగండి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు కొండ రాజీవ్ గాంధీ గారు, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రఘునాథ్ బాబు గారు మన చర్చలో పాల్గొన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.